హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడండి. మేడం నమస్కారం. మేడం మేడం చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారికి ఒక లేఖ రాశారని, అంటే ఫైల్స్ మాయం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఒక లేఖ రాశారని చెప్పేసి వింటున్నాం మేడం. గవర్నర్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని అంటున్నారు. అసలు ఎందుకు లేఖ రాశారు, ఆ లేఖలో ఏముంది, మరి గవర్నర్ గారి రియాక్షన్ ఎలా ఉంది మేడం? ఎందుకంటే మనం రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి చూస్తున్నాం. ఎలక్షన్ బిఫోర్ దగ్గర వచ్చిందంటే, ఎలక్షన్స్ వచ్చాయంటే ఫైల్స్ తగలబెట్టడం. సో ఇవన్నీ. సో ఇక్కడ తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గురువైన కేసీఆర్ గారు చేసింది కూడా అదే కదా. సో అన్ని ఫైల్స్ తగలబెట్టడమే కానివ్వండి, ఇవన్నీ జరగటం జరిగింది. సో ఆయన కూడా గతంలో కూడా ఒక ఎలక్షన్ అప్పుడు కూడా అదే చేశాడు. అంటే ఆయన గెలుస్తాడో గెలవనో అని ఒక డౌట్తో డైనమాలతోనే ఆయన గతంలో కూడా చేశాడు. ఇప్పటికీ 2 టైమ్స్ చేయటం జరిగింది. సో ఇవన్నీ దృష్ట్యా ఇప్పుడు రేపొద్దున ఇది ఆంధ్రాలో మళ్ళీ రిపీట్ అవుతుంది. సో మనం చూసాం, ఇన్నర్ రింగ్ రోడ్ అనే ఫైల్స్ తగలబెట్టడమే కానివ్వండి, లోకేష్ గారి అదే హెరిటేజ్ దీని గురించి ఆ ఫైల్స్ తగలబెట్టాం కానీ ఇవన్నీ మనం చూసాం. చూసినప్పుడు డెఫినెట్గా భయం అనేది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఓడిపోతున్నాం అనేది ఒక క్లారిటీ వచ్చేసింది, ఒక పిక్చర్ క్లియర్ అయిపోయింది. సో దాని మూలాన ఎక్కడైనా జరిగితే రేపొద్దున ఇన్ని 5 సంవత్సరాలు చేసిన స్కీమ్లే కానివ్వండి ఇవన్నీ బయట వస్తాయి, ఈ స్కామ్లన్నీ బయట వచ్చాయంటే రేపు ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఈ కేసులు మళ్ళీ ఇరుక్కోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని అవన్నీ తగలబెట్టడమా, దాన్ని ఎలా మనం క్లియర్ చేసేసేయాలి అనేది ఒక ఆలోచన ఉండుంటుంది. కానీ గతంలో మనం ఒకసారి చూసాం, సెక్రటరేట్కి కంటైనర్ వెళ్ళినప్పుడు కూడా ఒకవేళ ఫైల్స్ తరలించడం జరిగిందా సో అనేది కూడా ఒక డౌట్ అనేది ఉంది మనకు అందరికీ కూడా ఒక డౌట్ అనేది క్లియర్గా ఉంది. అది ఫైల్స్ తరలించడమే చేసి ఉంటాడు అనేది. ఎందుకంటే అప్పటికే ఆయనకు ఒక అవగాహన వచ్చేసింది ఓడిపోతున్నాం అనేది. సో ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళా అదే పరిస్థితి వస్తుంది. సిఎస్ ఆల్రెడీ ఆయన పక్షపాతిగానే ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు కాబట్టి జవహర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళా ఫైల్స్ మిస్ అయ్యే అవకాశం ఉందని ఆలోచన అయితే ఉంది. కాబట్టి గవర్నర్ గారికి ఒక లెటర్ ఇవ్వటం జరిగింది. దాని మూలాన అంటే గవర్నర్ గారు కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. దాని మూలాన ఏమైనా కట్టడి చేసి ఆ ఫైల్స్ అన్నీ కూడా ఆపటం జరిగితే రేపు పొద్దున ఏవేవైతే లొసుగులు ఉన్నాయో ఇవన్నీ జరిగాయో ఇవన్నీ బయట వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఫైల్స్ని తగలబెట్టకూడదు, ఆ ఫైల్స్ మిస్ అవ్వకూడదు అనేది అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే మేడం ఇంత తొందరగా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? అంటే ఇంకా ఫలితాలు రాలేదు, ప్రభుత్వ మార్పు జరగలేదు కదా. కానీ గతంలో చేశారు కదా. సో అవుట్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫైల్స్ అనే కానివ్వండి ఇవన్నీ తగలబెట్టడం విజువల్స్తో సహా చూసాము. గతంలో చేశారు. సో మళ్ళీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు చేసే ప్లాన్లు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు తగలబెట్టకుండా ఉండటం వచ్చిన నష్టం అయితే లేదు కదా. సో రిజల్ట్స్ రాలేదు, ఎవరు గెలుస్తారో తెలియలేదని అంటున్నారు. తెలియనప్పుడు సో అవి మిస్ అవ్వకూడదు అనేదే కదా కోరుకునేది. దానిలో ఎవరికి నష్టం లేని విషయం కదా. సో ఆ పార్టీకి ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు కదా. సో ఎందుకు కంప్లైంట్ ఇచ్చారని అడగాల్సిన అవసరం కూడా లేదు. నిజాయితీ పరులైతే అన్నీ ఉంచాలి. సో అవి అట్లాగే మీరు యాక్షన్ తీసుకోవడం. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొన్న అధికారం కోల్పోయిన తర్వాత లాస్ట్ టైము అప్పుడు ఆయన బయట వచ్చేటప్పుడు ఏది మిస్ అవ్వలేదు కదా. ఎవరైనా మిస్ అయిందనేది ఎవరైనా చెప్పారా? లేదు కదా. కానీ ఇప్పుడు ఎందుకు అలాంటివి వస్తున్నాయి? నువ్వు ఫైల్స్ తగలపెట్టావు కూడా కదా కొన్ని. సో అందుకనే భయంతోనే ఇప్పుడు అవి ఉంచాలి అనేది అయితే అందరూ అడుగుతున్నారు. ఎవరైనా కావాలని కోరుకుంటారు. ఎవరు మిస్ చేశారనుకోండి రేపు పొద్దున గతంలో ఏం జరిగింది అవకతవకలు కానివ్వండి, లేకుంటే ఆయన నిజంగా ఆయన ప్రజాసేవ చేస్తుంటే ఎందుకు భయపడాల్సిన అవసరం ఏముంది? ఖచ్చితంగా అవన్నీ ఉండాలి. ఉంటేనే రేపు పొద్దున క్లియర్ కట్గా ఏం జరిగింది అనేది తెలియటానికి ఒక అవకాశం ఉంటుంది. ఓకే మేడం, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకా ఫలితాలు రాలేదు, ఆయన అధికారంలోకి రాలేదు, ఇంతకు ముందే గవర్నర్ గారికి ఈ విధంగా లేఖలు రాసి ఆయన్ని గైడ్ చేయడం, ఎలక్షన్ కమిషన్ని కూడా గైడ్ చేసి మన వైసీపీ వాళ్ళ నేతల్ని హౌస్ అరెస్ట్ చేయించడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు అన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి మేడం. మీరేం చెప్తారు దానికి? ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతి నియోజకవర్గంలోనూ చూస్తూనే ఉన్నాం గొడవలు, అల్లర్లు, బాంబుదాడులు, తెలుగుదేశంకి ఓటేశారని తెలిసిన వాళ్ళని కూడా ఇంటికి వెళ్ళి కొట్టి రావటాలు, సో నిన్న చెవు తెగ్గోయటం, ఇట్లాంటివన్నీ చూసాం, అల్లర్లు చూస్తూనే ఉన్నాం. సో కొన్ని చోట్ల అయితే ఇజ్రాయెల్ నుంచి ఎక్విప్మెంట్ తెప్పించి కొన్ని ఈవీఎంలని డిస్మాంట్ చేసే విధానం కూడా చేస్తున్నారు. అవన్నీ చేయడానికి కారణాలు ఇవన్నీ ఎవరు? లోకల్ ఎమ్మెల్యేలే. ఆ లోకల్ ఎమ్మెల్యేలు చేసే అంటే మనం మొన్న పులివెత్తి నాని గారి మీద
చేసిన దౌర్జన్యాన్ని మనం చూస్తే ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంత దౌర్జన్యంగా అంటే అక్కడ ఆ క్యాంపస్లో 150 మంది జనం ఎలా వచ్చారు, వాళ్ళందరూ లోపలేం చేస్తున్నారు, ఈవీఎంల దగ్గర వాళ్ళకేం పని, ఈవీఎం దగ్గరికి వెళ్ళాలంటే ఒక లిమిటెడ్ పర్సన్సే వెళ్తారు. అలాంటి పర్సన్స్ అక్కడ ఎందుకు, ఎవరు అంతమంది జనం ఎందుకున్నారు, ఈవీఎంలు పెట్టే స్ట్రాంగ్ రూమ్ లోపల ఎవరో గుర్తు తెలియని వ్యక్తులంతా ఎందుకున్నారు, ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు ఏదో చేయాలనే ప్రయత్నం ఉంది. సో దాని మూలానే వాళ్ళందరికీ హౌస్ అరెస్ట్ ఇస్తే కానీ రేపు పొద్దున ఇవన్నీ ఎలక్షన్ కౌంటింగ్ టైంలో కొంచెం సజావుగా అయితే జరుగుతుంది. లేకుంటే ఇప్పటి నుంచి కూడా అంటే మనకు తెలుస్తూనే ఉంది, జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ ఎక్కాడు, విదేశాలు వెళ్ళాడు అంటే ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒకటి చేస్తాడు. సో ఆ ప్రయత్నం కోసమే ఆయన బయట వెళ్ళటం జరిగింది. వీళ్ళని ఇక్కడ రెచ్చగొట్టి లోకల్ ఎమ్మెల్యేలుగా ఉన్న క్యాండిడేట్లే కానివ్వండి, కార్యకర్తలే కానివ్వండి, వీళ్ళందరూ రెచ్చిపోయి నోటుకొచ్చినట్టు మాట్లాడటం చేయటం ఇవన్నీ చేస్తుంటారు కదా. సో ఖచ్చితంగా ఇవన్నీ అయితే జరగకుండా ఉండాలంటే వాళ్ళకి కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎగ్జాంపుల్ మనం గతంలో చూసాం కూడా అన్ని విషయాలు. గతంలో ఏంటి, నిన్న మొన్నటి వరకు కూడా ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. వీళ్ళన్నీ కట్టడి చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ హౌస్ అరెస్టే కానివ్వండి, అంటే ఎవరెవరైతే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న నియోజకవర్గాలు, ఇప్పుడు మాచర్ల తీసుకుందాం, గుర్జాల, తిరుపతి, చంద్రగిరి, ఇవన్నీ తీసుకున్న చోట కొన్ని ఇవన్నీ జరిగే చోట్లలో అయితే ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు అందరికీ కూడా ఒక డౌట్ ఉంది, వీళ్ళు ఈవీఎంలు అంటే కొన్ని రూముల దగ్గర, స్ట్రాంగ్ రూముల దగ్గర 1 డే మొత్తం సీల్ చేయకుండా వదిలిపెట్టున్నారు. సో ఎందుకోసం అవన్నీ అలా ఉంచారు? సో ఖచ్చితంగా వీళ్ళందరూ ఇజ్రాయెల్ నుంచి ఎక్విప్మెంట్స్ తెప్పించారు అని అంటున్నారు, అది నిజమేనా అనే డౌట్ అయితే ప్రజలందరికీ ఉంది కదా. సో ఇప్పుడు ఈరోజు అందరికి ఇప్పుడు ఈడీ అన్ని చోట్ల వెళ్ళి ఎంక్వైరీ చేయటం ఇవన్నీ జరుగుతుంది ఈరోజు. సో వీటికన్నిటికీ కారణం ఏంటి? సో ఎవరైతే లోకల్ ఆ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు చేసే దుర్మార్గాలను అరికట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే మేడం, ఇప్పుడు ఈ ఫైల్స్ మాయం కాకుండా చూడాలి అని చెప్పేసి గవర్నర్ లేఖ రాస్తారు కదా, అసలు ఆ ఫైల్స్లో ఏముంది అంటే దీనివల్ల టీడీపీకి వచ్చే నష్టం ఏంటి? టీడీపీకి నష్టం ఏమీ లేదు, ప్రజలకి నష్టం. అంటే ప్రజలకి గతంలో ఈ 5 ఏళ్ళు ఏం చేశాడు, సో ఎంత సొమ్ము తిన్నాడు, ఏం జరిగింది అనేది అయితే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా. సో టీడీపీకి పోయే నష్టం కన్నా ప్రజలకు జరిగే నష్టం అక్కడ ఎక్కువ. మనం ఏపీ రాష్ట్రానికి జరిగే నష్టం ఎక్కువ. ఆ రాష్ట్రానికి అన్నీ క్లియర్గా మన ఏపీ ప్రజలందరికీ కూడా క్లియర్ కట్గా ఈ 5 ఏళ్ళు గతంలో ఏం జరిగింది, ఏం చేశాడు అనేది అయితే తేటతెల్లం అవ్వాలి. కాబట్టి ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా సేఫ్ ప్లేస్లో ఉంచాలి, సేవ్ చేయాలి. ఖచ్చితంగా రేపు పొద్దున అందరికీ బహిర్గతంగా తెలియాల్సిన అవసరం ఉంది. దేనికి ఎంతంత వాడాడు, ఏం చేశాడు, దాని వెనకాల తిన్న వాళ్ళు ఎంత, ఎవరు ఏం తిన్నారు అనేది అన్నీ బయట రావాల్సిన అవసరం కూడా ఉంది. వెళ్ళిపోయాడు కూడా కాబట్టి ఖచ్చితంగా ఓటమి భయం అనేది వైసీపీ మొత్తానికి పట్టుకుంది. ఖచ్చితంగా ఓడిపోవడం కూడా కన్ఫర్మే. అంటే మన పార్టీ నాయకుల్లో, నేతల్లో నమ్మకం అంతగా లేనట్టుగా నాకు కనిపిస్తుంది వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే. మళ్ళీ ఒకవైపున దాడులు. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్ గారు లండన్ వెళ్ళడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు మేడం? జగన్ గారు భయపడి లండన్ వెళ్ళాడా, లేకుంటే అక్కడే ఉండిపోతాడా, తిప్పిరాడా అనేది మటుకు ఈ 1వ తారీఖు తర్వాతే తెలుస్తుంది. నేను అనుకుంటాను మళ్ళీ ఆయన ఎక్స్టెన్షన్ 10 days అడుగుతాడు. అడిగి రిజల్ట్స్ని బట్టి ఉంటుంది. యాక్చువల్లీ ఆయనకి కూతుర్లని చూడటం కోసం నేను లండన్ వెళ్తున్నాను అన్నాడు. కానీ అక్కడ కూతుర్లను వెంట పెట్టుకొని తీసుకెళ్ళాడు. ఆల్రెడీ కూతుర్లు ఇండియాకి వచ్చారు కదా. సో ఇండియాకి వచ్చినప్పుడు వెంట పెట్టి తీసుకెళ్ళాడు. కానీ ఆయన అక్కడ వాళ్ళు ఉన్నారు, నేను చూడటానికి వెళ్తున్నానని కోర్టులో పిటిషన్ వేశాడు. కానీ విరుద్ధంగానే జరిగింది. చేసే పనికి పొంతన ఉండదు. సైకలాజికల్ గా ఆయన ఆలోచన విధానం కూడా అలాగే ఉంటదేమో అనిపిస్తుంది. ఇంత ఖర్చు పెట్టుకొని ఈరోజు ప్రజాధనాన్ని ఇంత ఖర్చు పెట్టుకొని పేద సీఎం విదేశాలు వెళ్ళటం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.